ఏపీ విద్యాశాఖలో భారీగా అవినీతి జరుగుతుందని టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తీవ్ర ఆరోపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి బుచ్చ హయాంలో భారీ అవినీతి జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. పిల్లలకు ఇస్తున్న ఉచిత పుస్తకాలు ముద్రణలో ముడుపులు పుంజుకున్నారని ధ్వజమెత్తారు. స్మాల్ స్కేల్ ప్రింటింగ్ ప్రెస్లు ఏవైతే ఉండేవో వాళ్ళందరికీ కూడా కొంచెం ఇచ్చేసి అయ్యా మీరు ప్రింట్ చేసి పుస్తకాలు మాకు ఇవ్వండి అని చెప్పేవారు. దీనివల్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలు అన్నీ కూడా బ్రతికి బాగుండేవి. ఈ రోజున అన్నీ కూడా ఈ కాంట్రాక్ట్లన్నీ కూడా ఒక 16 కంపెనీలకు మాత్రమే ఇచ్చారు. వాళ్ళకి ఇస్తూ పేపరు మీరే కొనుక్కోండి, ప్రింటింగ్ కూడా మీరే చేయండి, మేము నిర్ణయించిన ధరలకు అని చెప్పి అంటూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే పెద్ద కంపెనీలకే ఇవ్వడం వల్ల అవినీతి సొమ్ము బాగా మాట్లాడుకుంటున్నారు, ఎవరి పర్సంటేజ్లు ఎంత అని ఇస్తారు. దీని మీద కూడా ప్రభుత్వం ఆన్సర్ చేయాలి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఒక 2-3 నెలల ముందు కూడా మనం ఇంకో ప్రెస్ మీట్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఆ రోజున విద్యా కానుక కిట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. గత 2-3 సంవత్సరాల్లో 7.5 లక్షలు అదనపు కిట్లు కొన్నారు. ఆ అదనపు కిట్లు ఎక్కడ ఉన్నాయి? ఏ స్టోర్ హౌస్లో ఉన్నాయి? విద్యాశాఖ దగ్గర ఉన్నాయా? స్కూల్స్లో ఉన్నాయా? మంత్రి గారి దగ్గర ఉన్నాయా అని అడిగితే దాని మీద సమాధానం చెప్పే నాదులు లేరు. ఈ 7.5 లక్షలు కిట్టు సుమారు 2,000 నుంచి 2,200 రూపాయల మధ్యలో ఉంది అంటే మీరే ఆలోచించండి. సుమారు 150 కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది అందులో. అలాగే ఇస్తా ఉన్న కిట్లు ఏమైనా మంచి క్వాలిటీతో ఇచ్చారా? పిల్లలు 2-3 రోజులు వాడారంటే అవి చిరిగిపోతూ ఉన్నాయి. అంటే పిల్లలు చదివే పుస్తకాల మీద అవినీతి, పుస్తకాలు పెట్టుకునే బ్యాగుల మీద అవినీతి, మధ్యాహ్నం భోజనంలో అవినీతి, ఇదంతా జరుగుతూ ఉంటే మంత్రి గారు దీని మీద రెస్పాండ్ అవ్వకపోతే ఎట్లాగా? ఎందుకోసం అని చెప్పి టెండర్లు పిలవలేదు? ఎందుకోసం అని చెప్పి పాత రేట్లే ఇంకా ఉన్నాయి? ధర ఎందుకు తగ్గలేదు? ప్రైవేట్ మార్కెట్లో ఉన్న పుస్తకాల తాలూకా రేట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? ఇదంతా కూడా మంత్రి బొత్స సత్యనారాయణ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చీపురుపల్లిలో తిరుగుతూ అంటారు, మేము కానీ అవినీతి చేశామంటే ఇంటికి పంపించేయండి అంట. ఇదంతా అవినీతి కాదా? మేము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి అంట. మీరెక్కడ చేశారు అభివృద్ధి? మద్యం కొనుగోలులో మద్యం మీరు సిండికేట్లు నడిపిన